హాయ్ అండి. ఈరోజు అయితే గార్లిక్ రైస్ చేసిన చాలా బాగుంటుంది టేస్ట్. ఇదైతే ఫ్రైడ్ రైస్ టైప్ ఉంటుంది. టేస్ట్ మాత్రం చేంజ్ ఉంటుంది. అంటే మనకు స్పైసీగా తినాలనిపిస్తే ఈ వెదర్కి అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. పిల్లలకి కూడా స్కూల్కి లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. దీనికోసం అయితే మనము ఒక ఎల్లిపాయ గడ్డ ఉంటాయి కదా, అది మొత్తం క్వాంటిటీ తీసుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీ వేయాలి. ఎల్లిపాయలు అక్కల చెక్కలు దంచి మనం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే అందులో ఎల్లిపాయలను కరివేపాకు వేసి గోలిన తర్వాత కొంచెం మన ఆవాలు జీలకర్ర వేయాలి. వేసిన తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కారము కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర పౌడర్ వేసుకోవచ్చు. వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా రైస్ వేసుకోవడమే. రైస్ వేసిన తర్వాత ఒక 2 minutes అట్లా గ్యాస్ పైన అయితే సరిపోతుంది. ఇట్లా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా మనం తాల్పన్నము అన్నం రెస్టారెంట్ అంటారుగా, అట్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.